స్తోత్రం స్తోత్రం ప్రభువా నీకు స్తోత్రం. ఓ దేవా, నాకు నా కుటుంబానికి ప్రభువా నా సంఘానికి మీరిచ్చిన క్షేమాన్ని బట్టి స్తోత్రం, మీరిచ్చిన నెమ్మదిని బట్టి స్తోత్రం. నెమ్మది లేక ఎంతోమంది ప్రభువా సహాయం కొరకు ఎదురు చూసేవారు ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నది, చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్న బిడ్డ దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం దేవుడు ఇచ్చినట్లుగా మోహన ప్రియను జ్ఞాపకం చేసుకుందాం, మోహన ప్రియను జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కృపా కటాక్షం వీడి పట్ల ఉన్నట్లుగా దేవుని యొక్క దయ, దేవుని యొక్క పవిత్ర రక్త ప్రోక్షణ ఆ బిడపై ఉన్నట్లుగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకెత్తి రెండు హస్తాల పైకి దేవుని స్తుతిద్దాం. ప్రభువా నీకు స్తోత్రం నాయన, మీరు మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకై నీకు స్తోత్రం. మీరిచ్చిన క్షేమాన్ని బట్టి మీకు స్తోత్రం. మీరిచ్చిన నాయన నెమ్మదిని బట్టి, ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమ నీకే ప్రభువా. యేసయ్యా నీకు స్వరములెత్తి దేవుని స్తుతిద్దాం. అందరూ స్వయముతో కలిసి దేవుని ఆరాధించుదాం. చప్పట్లు కొడతాం. ఒక్కసారి పైకి చూపించండి. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. మీ ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. రైట్, అందరూ ఒక్క నిమిషం. ఆదివారం రేపు 2వ తారీఖు కొరకై, వాతావరణం కొరకు, వనరుల కొరకు, వస్తువుల కొరకు, కావలసిన నిధుల కొరకై ప్రార్థన చేద్దాం. బట్టి కట్టిన
ఒక్కసారి చేతుల పైకెత్తి అందరం ఒక్కసారి అడుగుడు తీరానా అడుగు సారిగా నన్ను తీసేందుకు. ఓకే, ఒక్కసారి మీ చేతులు చూపించండి. ఒకసారి మీరు ఒక్కరు ముగ్గురు తీసుకురావాలి. మీరు ఇతరులకు మీరు సబ్స్క్రైబ్ చేసి మన చర్చిది మీరు ఇంకా ముగ్గురు చేయించండి. అదనమాట. ఓకే, రైట్. ప్రార్థన. ప్రేమగల తండ్రి మహోన్నతుడు నీకు వందనాలు. ఇదిగో ప్రభా, నీ బిడ్డలు చేసిన ప్రార్థన బట్టి వందనాలు, పాడిన పాటలను బట్టి వందనాలు, ఇచ్చిన కానుకలను బట్టి, దర్శన భాగాలను బట్టి, ప్రత్యేకమైన కృతజ్ఞత అర్పణను బట్టి మీకు స్తోత్రాలు. దీవించి ఆశ్రయించండి, రెట్టింపైన దీవెనతో నింపండి. కనికరం ఎవరైతే ఉంటుందో వారు మన కనికరం పొందుతారని సెలవిచ్చిన దేవుడు నాయన. ప్రభా, నీ బిడ్డలు కనికరంతో నీ సేవా పరిచయ నిమిత్తమై ప్రభా ధారాళంగా ఇస్తూ నీ సేవిస్తుండగా తగిన ప్రతిఫలం దయచేయండి. ప్రతి ఆపద నుంచి విడుదల దయచేయండి. అక్కర్ను తీర్చండి. బిడ్డలకు కావలసిన స్వస్థత దయచేయండి. మహిమను మీరు పొందండి.